మోడీ గారు వాడే కళ్ళద్దాలు ఇటలీకి చెందిన బెవల్గారి కంపెనీ బ్రాండ్. ఆయన వాడే పెన్ను జర్మనీకి చెందిన మౌంట్ బ్లాంక్ పెన్ను. ఆయన వాడే గడియారం స్విట్జర్లాండ్కి చెందిన మొవాడో బ్రాండ్. మరొక గడియారం సెకోండా అంటారు. సెకోండా వచ్చి ఇంగ్లాండ్ బ్రాండ్, యూకే బ్రాండ్. ఆయన వాడే చెప్పులు అమెరికా నుంచి దిగుమతి చేసిన కెన్నెత్ కోలే. ఆయన వాడే కార్లు BMW, రేంజ్ రోవరు, బెంజ్. అంతకుమించి ఇంక వేరేదే ఉండదు. ఆయన వాడే గుడ్డలు, ఆయన వేసుకునే డ్రెస్సులు, ఖద్దరు డ్రెస్సులు, అది జేడ్ గుజరాత్ కంపెనీ ఏదో ఉంది వాళ్ళు కాకుండా అప్పుడప్పుడు ఆయన విచిత్రమైన సూట్లు వేస్తుంటాడు. ఆ సూట్స్ అన్నీ కూడా మోనోగ్రామ్డ్ సూట్స్ అంటారు. వాటిని బెల్జియంలో తయారవుతాయి. బెల్జియంలో తయారై వచ్చే మోనోగ్రామ్ సూట్స్ ఒక్కొక్క సూటు 15 నుంచి 20 లక్షలు అవుతుంది. ఆయన ఒక మీటింగ్ తర్వాత మళ్ళీ దాన్ని ధరించడం ఎవరు చూడలేదు. 15 లక్షల రూపాయలు ఆయన సూటు. ఇదంతా ప్రభుత్వ ఖర్చు అంటారా? ప్రభుత్వం ఖర్చు కావచ్చు, లేదా అదానియో అంబానీయో ఎవరో ఒకరు గిఫ్ట్గా ఇచ్చిన ఖర్చు కావచ్చు. ఏదైనా ఖర్చే కదా. నువ్వు నిద్రలేస్తే అన్నీ నీ పైన అద్దాల నుంచి కింద చెప్పుల దాకా విదేశీ వస్తువులు వాడుతూ ఆ అద్దాలు పెట్టుకునే అక్కడ నువ్వు వాడే టెలిప్రాంప్టర్ కూడా విదేశాల నుంచి వచ్చిందే. మోడీ చేసే ప్రతి ప్రసంగంలో ఎదురుగా ఒక టెలిప్రాంప్టర్ ఉంటుంది. అది ప్రజలకు కనపడదు. ఆయనకు మాత్రమే కనపడుతుంది. అది విదేశాల నుంచి దిగుమతి చేసిందే. నువ్వు టోటల్ విదేశీ వస్తువులు వాడతా, విదేశీ బ్రాండ్లు, అత్యంత ఖరీదైన విదేశీ బ్రాండ్లు వాడతా, ప్రజలను మాత్రం విదేశాల నుంచి నువ్వు వచ్చే వస్తువులు కొనొద్దు. ప్రజలు ఏం కొంటారు? సబ్బు కొంటారు, మందు కొంటారు, టూత్పేస్ట్ కొంటారు, ఇంకేదో కొంటారు, ఏదో పర్ఫ్యూమో ఏదో కొంటారు. వాళ్ళేం 15 లక్షలు పెట్టి సూట్ వేయలేరుగా. ఆయన మౌంట్ బ్లాంక్ పెన్ను 90 లక్షల నుంచి ₹1 కోటి రూపాయలు పెట్టి పెన్ కొనగలిగే శక్తి భారతదేశంలో ఎంతమందికి ఉంది? లేదు కదా. మౌంట్ బ్లాంక్ పెన్ను మనం కొన్నా 10,000 15,000 పెనాలు కొంటేనే చాలా ఎక్కువ. మనం వాడేదంతా ₹15 ₹20 పెనాలు.